ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వరుని వ్రతం కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ అసలు ఏ విధంగా చేయాలి, వీటికి నియమాలు అంటూ ఏమన్నా ఉన్నాయా? ఆ స్వామిని ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటో వివరించండి. అస్మద్ గురుభ్యో నమః. వెంకటేశ్వర స్వామి అనగానే అందరి మనస్సుల్లో ఉన్నమాట కలవు వెంకట నాయక అని చెప్పి. కానీ ఆయన వచ్చింది కలియుగంలో కాదమ్మా, కృతయుగం నాడే ఉన్నాడు ఆయన. అప్పటి నుంచి ఇంచేత వెంకటేశ్వర స్వామికి చోటు ఇచ్చింది ఎవరమ్మా? ఆదివరాహ స్వామి, ఇంటి యజమాని ఆయన. మనం ఇంట్లో ఎవరద్దెకున్నారో ఆ బెల్లు కొట్టి బాగున్నారా అని అడుగుతున్నాం. ఆదివరాహ స్వామి ఓనర్. ముందు ఆయనే ఉన్నాడు, ముందు ఆయనే ఉండగా వెంకటేశ్వరుడు అంటే ఆనాటికే ఉన్నాడు. కలవు వెంకటనాయక అంటే అర్థం అదేం కాదు, అది వేరే అర్థం కాదమ్మా. కృతయుగం లోపల ఫలానా పేరు, త్రేతాయుగంలో ఫలానా పేరు, ద్వాపరంలో ఇంకో పేరు, కలియుగంలో మాత్రం ఆయన్ని వెంకటేశ్వరుడిగానే చూస్తారు. ఇది మనకి వెంకటాచలమచన గ్రంథంలో ఉంది. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతం అన్నది కూడా ఇటీవలి కాలంలో ఒక 40 ఏళ్లుగా అలవాటయ్యింది. ఎందుకంటే మన సత్యనారాయణ సమర్థం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఇలాంటివి మనం ఏదో చేయాలని చెప్పి అలా ఏర్పాటు చేశారు. ఈ వ్రతం అన్నది సూచన ఉంది పురాణాల్లో, 8 పురాణాల్లో ఉంది. కానీ అది చేసుకోండి, మంచి మార్కెట్లో దొరికిన పుస్తకాలు చేసుకోవచ్చు, దోషం ఏమీ లేదు. కానీ సులభ పద్ధతి ఏమిటన్నది జ్ఞాపకం అందరూ చేసుకునేది. మొదటగా ఆ రోజుని అంటే రోజు చేసుకునే పద్ధతి, ఒకరోజు చేసుకునే పద్ధతి చూసుకోండి. ఒకే రోజు చేసే మాట అయితే శిరస్నానం చెయ్యాలి. ఒక్క శనివారం చేస్తే చాలా అండి, అలా ఉంటుందా? ఒక్క చేసుకోవచ్చు అలా. అందుకని మన పెళ్ళిళ్ళలో సత్యనారాయణ చేసుకుంటారు. అది అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారు, వెంకటేశ్వర కళ్యాణం అంటారు, లేదా సీతారామ కళ్యాణం ఉండి తప్పేం లేదమ్మా. కానీ ఇప్పుడు చెప్పబోయేది ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు హాయిగాను, అలా ఉంది. లేదా ఒకే శనివారం చేసుకోవాలి, ఇబ్బంది లేదు. దానికి ఏమిటంటే ఆ రోజు శుచిగా స్నానం చేసి, కనీసం ఒక్కరోజైనా స్నానం చేసి పూజ అయ్యేదాకైనా కాఫీ తాగకుండా ఉంటే మంచిదమ్మా. కానీ మరి కాఫీ తాగేస్తాం కదా, బెడ్ కాఫీ అలవాటు. సరే, ఆ రోజుని భోజనం మాత్రం పూజ అయిన తర్వాత చేయండి, ఈ పని చేసుకోండి. ఆ రోజున ఏమిటి, చక్కగా మళ్ళీ కుంభము పెట్టడం ఇవన్నీ హడావిడేం లేదమ్మా, అవసరం లేదు. అది ఎప్పుడైతే మీరు కలశం పెట్టారో ఈ కలశాన్ని దానం చెయ్యాలి మీరు. ఇవన్నీ ఉంటాయి, కానీ అన్నిటికీ కలశ స్థాపన ఏం లేదమ్మా, కంగారేనే చేసుకోవచ్చు. సులభ పద్ధతి చెప్తున్నాను. ఆ రోజుని చక్కగా చేసుకుని స్వామివారి కళ్యాణ సన్నివేశం కానీ విగ్రహం కానీ పెట్టుకుని, విగ్రహం అయితే 6 అంగుళముల సైజు దాటి మాత్రం విగ్రహాన్ని పెట్టవద్దు. ఇంచేత 6 అంగుళ సైజు దాటినట్టయితే ప్రాణప్రతిష్ఠ చేయాలి, కలశ స్థాపన చేయాలి, అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఇంట్లో అట్టే పెట్టకూడదమ్మా, ప్రవాహంలో వదిలిపెట్టాలి. ఇన్ని ఉంటాయి. అందుకనే మన పెద్దలు ఏం చెప్తారు, నిత్యారాధన కోసం సరిగ్గా 3 అంగుళములు మించి, అదే బొటన వేలు, దాన్ని మించి అయితే 6 అంగుళముల లోపల హాయిగా పెట్టుకోండి, చేసుకోండి. ఆ రోజుని వెంకటేశ్వర సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనము, స్తోత్రం అని చోట చదువుదా చక్కగా శ్రద్ధగా చదవండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము, నామావళి, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, ఆ 3, 4 చేసుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని పూజించినా అమ్మవారిని అయ్యవారిని కలిపే పూజించాలి తప్ప ఒక్కొక్కళ్ళని విడిగా చెయ్యకూడదు. చేస్తుంటారు చాలామంది. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ, ఆయన ఏం చేశాడు మధ్యలో, ఆ మహానుభావుడు కృష్ణాష్టోత్రం చదవండి, లలితాశాస్త్రం చదువుతారు, పక్కని శివాష్టోత్రం చదవమని ఉంది శాస్త్రంలో, పట్టించుకోవట్లేదు ఎవళ్ళును. లేదా హైగ్రీవ స్తోత్రం చదవాలి, లేదా శివ పంచాక్షరి చదవాలి, ఇద్దరిని కూడాను. స్కాంద పురాణంలో మొత్తుకున్నాడు స్వామి, బాబు మా ఇద్దరిని విడగొట్టకండిరా నాయన, కలిపి పూజ చేయండిరా. విడగొట్టిన వాడు ఎవడో తెలుసా అమ్మా, బాణాసురుడు. వీళ్ళంతా అదే పని చేశారు. వచ్చి నా ఇంటి దగ్గర కాపలాకాయ అన్నాడు స్వామి కొట్టుకుని. అమ్మగారి సంగతి ఏమిటి,
వాడి ఒళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు, 1000 చేతులు పోయేవాడికి. గజాసుడు ఏం చేశాడు, నువ్వు వచ్చిన గుండెలో కూర్చున్నాడు. అమ్మగారి సంగతి ఏం చేశాడు, అమ్మగారితో సహాయం వచ్చి కూర్చోంటే అయిపోయింది కదా, లేదు. రావణాసుడు ఏం చేశాడు, సీతనే ఎత్తుకెళ్ళాడు. శూర్పణఖ ఏం చేసింది, సీతమ్మ అక్కల రాముడే కావాలంది. ఇలాంటి కథలు బోల్డెన్ని ఉన్నాయి. అని చెప్పి ఇద్దరినీ కలిపి పూజిద్దాము అలా మిగిలిమంగా. అందుకనే ఆయన పాపం కంగారు పడి ఇలాగే ఉంటుందని చెప్పి పరమేశ్వర్ల వారేమో సగంలో అట్టే పెట్టుకున్నాడు, ఈయనేమో గుండెల మీద పెట్టుకున్నాడు, సరస్వతేమో నాలుగు మీద పెట్టుకున్నాడు. ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అంచేత వెంకటేశ్వర సుప్రభాతము, వెంకటేశ్వర స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాస్త్రము, అష్టోత్తరములు చేసి చక్కగా ఆ రోజుని ఒకటే రోజు చేసే మాట అయితే పరవాన్నము, తర్వాత చిమ్మిలి నువ్వులు కానీ అది కానీ అవన్నీ చేసుకోలేవండి. పానకము, వడపప్పు, ఇది నిత్యార్చనలో హాయిగా స్వామి చాలా ఆనందపడిపోతాడు. అలాంటి వాటికి కొబ్బరికాయ కొట్టండి, పర్వాలేదు. దీని మీదే మళ్ళీ చాలా కథ చెప్పాలి. పెద్ద పెద్ద దేవాలయాలు మూల విరాట్కి కొబ్బరికాయ కొట్టరు, మీరు గమనించండి. కొబ్బరి బొండమే చేసి అభిషేకం చేసి బొండంలో గుజ్జు కూడా అమ్మరు ప్యాకెట్లు కట్టి ఆ బొండాలు ప్రవహించే నీటిలో పారేస్తారు. ఎందుకో ధర్మ సందేహం తర్వాత అని చెప్తాను. కొబ్బరికాయలు కొట్ట తర్వాత మనం బయటికి వచ్చింది ఆ కొట్టి ఇలా చూపిస్తుంటాం. కానీ మూల విరాట్కి మాత్రము కొబ్బరికాయతో కొట్టడం ఎక్కడ లేదు. ప్రత్యేకించి సూర్య భగవానుడి ఆరాధనలో కొబ్బరికాయ కొట్టరు, అది నేను ఉంది అక్కడ. ఇలాంటివన్నీ ఆలయ మర్యాదలు ఇవన్నీ కూడా ఇది చేసుకోండి. చేసుకుని శ్రీ వెంకటాచలాధీశం శ్లోకం దొరుకుతుంది. శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. ఆ ఒక్క శ్లోకం 27 సార్లు, లేదు 108. దయచేసి 108 దాటి చదివారనుకోండి కొంచెం ఫలితం వస్తుంది, కానీ అధికం ఫలమని నలుగురికి భోజనం పెట్టుకోవాలమ్మా, అది సంగతి. లక్ష్మీ అష్టోత్తరం కూడా 3 సార్ల కంటే ఎక్కువ చదివినట్టయితే ప్రత్యేకించి పదార్థాలు నివేదన చేయాల్సి ఉంటుంది, అది నియమం ఉంది. శ్రీ ప్రసిద్ధంతంలో ఉంది. 3 సార్లు చదివారనుకోండి ఒక బెల్లమ్మకు చూపించడం అమ్మ సంతోషపడిపోతుంది, అంతే. అలాగే ఇదేమిటి, శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాసం అహం భజే. 27 సార్లు కానీ 108 సార్లు కానీ. చాలామందికి తెలియ ఇంకో శ్లోకం ఉంది. 7 కొండలు కాదుటమ్మా, అది అవి మట్టి కొండలు కాదుట, బెల్లపు గడ్డలటవి. ఏమిటా బెల్లపు గడ్డలు? వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో దయ అనేది ఉందే, అది పానకంలాగా చెరుకు రసంలా కింద పడి భూమి మీద అగ్ని ఉంటుంది కదా, వేడెక్కిపోయి గట్ట కట్టేసి 7 ముక్కలు అయిందిట. ఎవరు చెప్పారు ఇది? వేదాంత దేశికులని 550 ఏళ్ల కిందట ఒక ఆయన దయాశతకం అని రాశారు. దాంట్లో ఉంటారు, ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్త్య శర్కరాయుధం. దయాశతకం అని చెప్పి దొరుకుతుంది మనకి అన్నారు ఆయన. ఆయన హృదయంలో ఉండే దయా ప్రవాహమే చెరుకు సల్లా వచ్చి నేల మీద పడిందిట, గడ్డ కట్టేసిందిట. అది కాస్త 7 ముక్కలైంది, 7 కొండలు అయిందన్నారు. ఆ కొండకి నమస్కారం అన్నారు ఆయన. ఇది అద్భుతమైంది. ఇది పిల్లల చేత చదివించండి అమ్మా, అద్భుతమైన చదువు వస్తుంది వాళ్ళకి, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తుంది, పెద్దవాళ్ళు చదువుకోవచ్చు, అతి కష్టమైన పనులు కూడా సాధించవచ్చు. ఫలితాలు అడిగారు కదా, నరఘోష పోతుంది, సంపదలు లభిస్తాయి, మన చేసే వృత్తి లోపల ఎంత రావాలో అది వస్తుంది, పోయిన సొమ్ము రావాల్సిన సొమ్ము కూడా వస్తుంది. ఈ ఒక్క శ్లోకమే, మీరు మిగిలిన కూడా చదవకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క శ్లోకాన్ని 108 సార్లు చదవండి. ప్రపంచే తం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంచేవ యన్మూర్ఛ శర్కరాయుధం. ఆయన అది విశేషం. మహానుభావుడు అంతటి దగ్గరవాడు. ఒకచోట ఎవరో మహానుభావుడు ఊరు వెడదామని బయలుదేరి వెళ్ళలేకపోయాట. చేతిలో జెండా ఉందిట, జెండా బాలాజీ మందిర్ అని పేరు వచ్చేసింది ఆ ఊళ్ళోను, నిజామాబాద్లో ఉంది. ఇప్పటికీ జెండా. అలాగే ఇంకో చోట నేను నడవలేనయ్యా, రాయి పడేసేట. ఆ రాయిని వెంకటేశ్వర స్వామి గారు సేవిస్తారు ఒక చోట మనకి విశాఖపట్నం దగ్గర. అలా ఎవరు కోరితే కొండలంత వరములు గుప్పెడు వాడు అన్నమాచార్యులు ఎంతగా అంతగా చెప్పారు చూడండి. అంతే, కొంచెం అడిగితే చాలట, కొండలంత వరములు గుప్పెడు వాడు ఏరుకోవడానికి మనకు కోరికలేదు. అందుకని స్వామి చాలా ఆ రోజున చాలా మంది పిండి దీపాలు వెలిగిస్తున్నారండి, అలా వెలిగించవచ్చు. పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు, దాంట్లో దోషం ఏం లేదు.
అంటే ఏమవుతుందండి, ఆ పిండి దీపాల కోసం చెప్పి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏం చేయలేకపోండి అసంతృప్తి ఎందుకు. నీకు శక్తి ఉంటే ఆ పనులు చేయండి. 9 నూనెల 14 నూనెల ఈ అవన్నీ శక్తి ఉంటే చేసుకోండి. కానీ సులభంగా హాయిగా చేసుకోవడానికి అవకాశం ఆయన ఇచ్చాడు మన కోసం. అలాంటిది మామూలుగా పూల్లో వెంకట, దీపం పెట్టేస్తే వేం అంటే పాపములు, కట అంటే తొలగించువాడు. వెంకటనా. ఋగ్వేదంలో కూడా ఈ మంత్రం ఉంది. అరాయి కాణే వెకటే గిరింగచ్చ అని వేదంలో కూడా మంత్రం ఉంది. అలాంటిది స్వామి మన కోసం వచ్చాడు. అంతేకాదు అమ్మగారి కోపం వచ్చి వెళ్ళిపోయిందిట. వెళుతూ అడ్రస్ చెప్పి వెళుతున్నా ఎక్కడైనాను లక్ష్మీదేవి చెప్పి వెళ్ళింది, కరవీరపురం గచ్చామి కొల్లాపూర్ వెళ్ళిపోయింది. ఈయన వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ సెట్ అయిపోయాడు అమ్మని కోసం. అంచేత అలా అంతటి ప్రేమ కలిగిన స్వామి అందరూ కూడా సేవించవచ్చు, సరిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. శక్తి ఉంది, తగినట్టుగా చేసుకోండి. ముత్తైదులు తాంబూలాలు ఇవన్నీ చేసుకోండి, వద్దంటే లేదు. ఒకవేళ ఒక్క రోజు కాకుండా ఎక్కువ రోజులు చేయాలనుకుంటే ఎన్ని రోజులు చేయొచ్చు? 11 రోజులు, 11 కానీ 18 వారాలు ఓపిక చూసుకోండి. అమ్మా దయచేసి ఆడవాళ్ళకు సూచన, 40 రోజులు వరుసగా చేయాలని చెప్పి తొందరపడి వేరే వేరే ప్రయత్నాలు మాత్రం చేసుకోకండి. అవాంతరం వస్తే ఆపేయండి, మళ్ళీ కొనసాగించుకోండి. అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, అక్కడి మళ్ళీ నుంచి మొదటి నుంచి చేసుకోవచ్చు. వస్తుంది. లేదు 21 రోజులు అవాంతరం ఉండదు, అసరిగ్గా చూసుకోండి. అలాగే అది శనివారంతో ప్రారంభించాలండి. మీ అలేం లేదు, మంచి రోజు చూసి ప్రారంభించుకోవడమే అంతే. ఇది చాలా మంది తెలియక ఏమిటంటే అవసరం పడుతున్నారు. లేదమ్మా, అలా ఏం లేదు. నారద ఇప్పుడు పురాణం ఉట్టిగా ప్రతి శనివారం అని అలా చేసుకోవచ్చా అండి? ఏదమ్మా ప్రతి శనివారం అలా చేయొచ్చా? వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదమ్మా, ఏమీ తప్పులేదు దాంట్లో. ఇవి నారద పురాణం చెప్పిందమ్మా ఇలాంటివన్నీ. అలాగే విష్ణు ధర్మోత్తరం చెప్పింది, స్కాందం చెప్పింది. మనం ఏమిటి కొన్ని గుడ్డిగా నమ్మి ఇలా చేయకపోతే ప్రమాదం ఏమో ఇలాగే చేయాలేమో అని. ఆఖరికి పల్లెటూళ్ళలో నామాలు బొమ్మ గీసి దండం పెట్టుకుంటుంటారు. ఇలాంటి పని అవుతుంది, అవును, అది గమనించరు. నమ్మకం. అది చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం.